ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుని మహాకృపలో మీరంతా క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. ఈ వారం చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నప్పటికీ దేవుడు మనల్ని, మన కుటుంబాలని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుని బట్టి, దేవుడిచ్చిన ఆయుస్సును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని మనం ఎంతో ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దినదినము దేవుని వర్తమానాలు వింటున్నాం, ఆయా ప్రసంగాలు ప్రతి రాత్రి వింటున్నాం. ప్రియులారా, మరి ఈ దిన యొక్క వర్తమానంలో మనం చూసినట్లయితే చాలామంది సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నారు. సిలువను గూర్చినటువంటి వర్తమానాలు వింటున్నారు. ఎలాగ మనం నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. మరి యేసు ప్రభువారు ఎలాగా ఆయన నడుచుకున్నాడు, మనం ఎలా నడుచుకోవాలనే విషయాలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఈ దినానికి మనం ధ్యానం చేయడానికి ఉపక్రమిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆయన సిలువలో ఎలాగైతే శ్రమపడి మనకి మాదిరి ఉంచి వెళ్ళారో ఆ రీతిగా మనము కూడా ఎలా నడుచుకోవాలో మనకి బయలుపరుస్తూ ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త ఎవరో మనకు తెలియదు, కానీ అంటే కరెక్ట్గా ఈయనే రాశారు అని తెలియదు, కానీ ఆథరు, ఆ గ్రంథకర్త మాత్రం చాలా చక్కని విషయాలు మన కొరకు వ్రాయించారు. 12వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద ఉన్నటువంటి సింహాసనం మీద ఆయన కూర్చున్నారు అని మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళక ముందు ఆయన ఎలాంటి శ్రమలు సహించి ఆ సింహాసనం మీద కూర్చున్నారో మన కొరకు వ్రాయించారు. సో 12వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుందంటే రన్నింగ్ రేస్. వి ఆర్ ఆల్ ఆర్ ఇన్ రన్నింగ్ రేస్. ఎవరైతే మనం అందరము పరుగు పందెంలో ఉన్నాం, మనమందరం కూడా పరుగెట్టడంలో, పందెంలో పరిగెట్టడానికి, ఆ మారథాన్, రన్నింగ్ రేస్, ఒలింపిక్స్, పరుగు పందాన్ని గురించి పెట్టాడు ఇక్కడ. మొదటి సెంచరీలో, అంటే మొదటి శతాబ్దంలో అథ్లెటిక్స్ జరిగాయి. అంటే పరుగు పందాలు, మారథాన్ నుంచి ఈ గ్రీస్ ఒలింపిక్స్, చక్కగా పరుగు పెట్టడం, రెజ్లింగ్స్ అనేటివి ఉండేవి. దానిని పోల్చుకుంటా రాశాడు. ఆయన పరుగు పందాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా పరుగు రన్నింగ్ రేస్లో ఉన్నాడు, అంటే పరిగెడుతున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డాను అన్నవాడు అందరికీ కూడా, మనం అందరం కూడా మనకివ్వబడిన పందెంలో మనం పరిగెడుతున్నాం. అందరిది ఒకటే రన్నింగ్ రేస్ కాదండి. దేవుడు అందరికీ పరుగు పందాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కడు పరిగెత్తాలి. ఏంటి రన్నింగ్ రేసు? ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించండి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో
ఓపికతో పరిగెత్తెదము. పరిగెత్తడం తెలుసు కదా మీకు. మామూలు ఈ విజయం కోసం కాదు ఈ పరిగెట్టడం అనేది, ఇది ఫినిష్ చేయడానికి మనకివ్వబడిన కోర్స్, మనకివ్వబడినటువంటి ఆ పని ముగించడానికి పరిగెత్తాలి. మనం పరిగెత్తేది ఎందుకు అని అంటే గిఫ్ట్ కోసం కాదు, ప్రైజ్ కోసం కాదు. గిఫ్ట్ అనేదానికి ప్రైజ్ అనేదానికి తేడా ఉంది. గిఫ్ట్ అని అంటే అది బహుమానం, ప్రైజ్ అంటే కష్టపడితే వచ్చేదాన్ని ప్రైజ్ అంటారు. గిఫ్ట్ అనేది బహుమానం. బహుమానం ఎవరికైనా ఇవ్వచ్చు, నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. గిఫ్ట్ ఎవరికైనా ఇస్తాం, తీసుకోండి ఇచ్చిన గిఫ్ట్ ఉంచండి అంటాం. గిఫ్ట్ ఎవరికైనా ఇస్తాం, అది ఎవరికైనా అనుగ్రహించబడుతుంది గిఫ్ట్ అనేది. కానీ ప్రైజ్ అనేది మాత్రం అది వేరేది. ప్రైజ్ అంటే అంటే అతను సాధించిన విజయానికి తగ్గ ప్రైజ్ ఇస్తారు. కానీ మనం పరుగెత్తేది ఎందుకు? మనం అందరం పరుగు పందెంలో ఉన్నాం. ఎలా పరిగెట్టాలి, మన ముందు ఎవరు పరిగెట్టారు, మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుని పరిగెట్టాలి అనే విషయాలు గ్రంథకర్త రాస్తున్నాడు. సో ఇప్పుడు పరిగెత్తేవాడు మనం ప్రైజ్ కోసం పరిగెట్టట్లేదట. ప్రైజ్ బహుమానం కావాలి, గిఫ్ట్ కోసం కాదు. మరి ఏంటి సార్, గిఫ్ట్ కాకపోతే ప్రైజ్ కాకపోతే మరి దేనికోసం పరిగెడుతున్నాం మీరు అడగచ్చు. మనం ఎందుకు పరిగెడుతున్నాం అంటే మనం మన దేశం కొరకు పరిగెడుతున్నాం. ఇప్పుడు ఒలింపిక్స్లో కొన్ని దేశాలలో పాల్గొంటారు, చాలా దేశాలు పాల్గొంటారు. వాళ్ళు ఎందుకు పరిగెడతారు? ఆ దేశం కొరకు పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు? ఆ దేశ పౌరులు కాబట్టి పరిగెడతారు. మీకు అర్థమైందా? ఆ దేశ పౌరులు ఇప్పుడు మనకి కొన్ని తర్వాత మీరు లిస్ట్ చూస్తే, ఒలింపిక్స్ లిస్ట్ చూస్తే మనుషుల పేర్లు కనపడవు, దేశాల పేర్లు కనపడతాయి. ఈ దేశానికి ఇన్ని బంగారు పథకాలు, ఈ దేశానికి ఇన్ని రజితం, ఈ దేశానికి ఇన్ని వెండి పథకాలు వచ్చి దేశం పేరు వస్తుంది. మనం పరిగెత్తేది మరి ప్రైజ్ కోసం కాకపోతే దేనికంటే మీకు అర్థం అవడం చెప్తాను. మనము పరలోకం యొక్క పౌరుషత్వం కలిగి ఉన్నాం కాబట్టి పరిగెడుతున్నాం. మనం దేని కొరకు పరిగెడుతున్నాం అంటే పరలోకపు యొక్క సిటిజన్షిప్. యు ఆర్ ఇన్ ద, మనమందరము పరలోక పౌరులు. మనము పరలోకం కొరకు, పరలోకం ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి పరలోక పక్షంగా మనము పరిగెడుతున్నాం అన్నమాట. రన్నింగ్ రేస్ ఎందుకనంటే ఈ ఇచ్చే బహుమానాలకో ఈ ప్రైజులకో కాదు, కానీ పరలోకానికి అంబాసిడర్గా, లేకపోతే పరలోకానికి చెందిన ఒక పౌరుడుగా పరలోక రాజ్యం నిమిత్తమై మనం పరిగెడుతున్నాం. పరలోక రాజ్యం నిమిత్తమై మనము విజయాన్ని సాధించడానికి, పరలోక రాజ్యం కొరకై, పరలోక రాజ్యం యొక్క పౌరులం కనుక పరలోక రాజ్యంకి ఒక ఉన్నతమైనటువంటి బహుమానాలు ఆ దేశానికి తేవాలని, లేకపోతే ఆ దేశం నిమిత్తమై అనేకుల్ని చేర్చాలని మనం పరిగెడుతున్నాం అన్నమాట. అర్థమైందా నాకు? ఇప్పుడు భారతదేశ పౌరులం కాబట్టి భారతదేశం కొరకు పరిగెడతాం, అంతేగాని పాకిస్తాన్ కొరకో, బంగ్లాదేశ్ కొరకో, జపాన్ వాళ్ళకి ఒక పరిగెడతాం. మన దేశం గౌరవం నిలబెడతాకు పరిగెడతాం, అంతేనా? మన దేశ గౌరవం, మన దేశ యొక్క గొప్పతనాన్ని చాటించడానికి పరిగెడతాం మనం. లేకపోతే మంచోడిని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? చాలామంది ఉంటుండగా ఆ దేశ గౌరవం నిలబెడతారని. ఇక్కడ మీకు బాగా అర్థం అవడానికి, ఇక్కడ వాలీబాల్ పోటీలు జరిగాయి. వాలీబాల్లో ఎందుకు అక్కడ వ్యక్తి యొక్క గొప్పతనం రాదు, అక్కడ టీం అంతా కలిసి వాడపాలానికి ప్రైజ్ తేవాలని, లేకపోతే పలానా కొత్తపేటకి ప్రైజ్ తేవాలని పరిగెడతారు. పలానా దేశంకి ఆ ప్రాంతం యొక్క ఉద్దేశం ఉంటుంది. అంతే మనం కూడా పరలోక నిమిత్తమై పరలోక దేశానికి ఒక ఉన్నతమైనటువంటి ఆ గౌరవం తేయడానికి, ఆ దేశానికి వెళ్ళడానికి కొరకై మనం పరిగెత్తుతున్నాం అన్నమాట. సో ప్రైజులు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, నేను ఉండవనంటలేదు. గోల్డ్ మెడల్ వేస్తారు, వెండి పథకాలు వేస్తారు, రజితాలు వేస్తారు, వేయచ్చు. కానీ మనము ఎవరి పక్షంగా పరిగెడుతున్నాం? ఏ దేశం యొక్క పౌరులుగా పరిగెడుతున్నాం?
పరలోకపు దేశ పౌరులుగా మనం పరిగెడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు అట్టండి, ఈ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు వాళ్ళు పరిగెట్టే వాళ్ళు ఏం చేయాలి? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు మనము ఓపికతో పరిగెత్తాం. వినండి నా మాట. పరిగెట్టే వాళ్ళు కూడా ఎక్కువ వెయిట్ తగ్గించేసుకుంటారట. పరిగెట్టే వాళ్ళు అందరూ కూడా, అర్థమైంది మీకు? పరిగెట్టే వాళ్ళందరూ కూడా వెయిట్ తగ్గించుకోవాలి. ఒక ఆవిడ క్యాన్సిల్ చేశారు ఒలింపిక్కి ఆడకుండా, మీకు తెలుసా? వెయిట్ ఎక్కువ అయిపోయిందని. ఆవిడకి వెయిట్ ఎక్కువైపోయింది. ఇంత వెయిట్ ఉన్న వాళ్ళు ఇది పరిగెట్టడానికి వీల్లేదని ఆ అమ్మాయిని చివరిలో పక్కకు పెడితే చాలా ఏడ్చేసింది. ఏం పేరు అమ్మాయి పేరు మాకు గుర్తులేదు, కానీ చాలా పరిగెత్తే అమ్మాయి ఇంకొక 2 పౌండ్లు ఎంతో తగ్గాలంతే. డైట్ తీసుకున్నాను, రాత్రంతా నేను చాలా శ్రమ పడ్డాను, నిద్ర లేకుండా కసరత్తులు చేసింది, వెయిట్ కొంచెం ఎక్కువ ఉందని ఆ వెయిట్ తగ్గడానికి కొరకు, వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా పరుగు పందెం పరిగెట్టినవరండి. వెయిట్ తగ్గించుకోవాలి. మన పరుగు పందెంలో ఉన్న వాళ్ళు బరువు తగ్గించుకోవాలండి, లేకపోతే పరిగెత్తలేం. మనం కూడా ఫెయిత్ ఫైటర్స్. ఈ గ్రంథం ముఖ్యంగా ఎందుకు రాస్తున్నాడంటే, విశ్వాసం అనే పరుగు పందెంలో ఉన్నాము, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, విశ్వాసంలోంచి బయటకు వెళ్ళిపోకండి, విశ్వాసంలోంచి సన్నగిల్లిపోకుండా అనే ఉద్దేశంతో ఈ అధ్యాయం రాస్తున్నాడు. విశ్వాస వీరుల గురించి చెప్పాడు. ఇదిగో మన విశ్వాసంలో ఉన్నాము, ఈ పరుగు పందెంలో విశ్వాసంలోంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోతామేమో. ఈ పరుగు పందెం పరిగెట్టేటప్పుడు వెయిట్ తగ్గించుకోండి, బరువు తగ్గించండి. వెయిట్ అంటే భారం, ఏంటండి? ప్రతి భారమును విడిచిపెట్టి భారం తగ్గించుకోండి. భారం తగ్గించుకుంటేనే మనం ఫ్రీగా పరిగెట్టగలం, భారాలన్నీ పెట్టుకుంటే పరిగెట్టలేం. ఈ విశ్వాసంలో మన గోల్ ఏంటంటే పరలోక నిమిత్తం పరిగెడుతున్నాం కాబట్టి మన భారాలు తగ్గించుకుంటూ పరిగెట్టాలి. భారం తగ్గించుకోవడం అంటే వాళ్ళు ఏంటది, ఈ డ్రెస్ చాలా బరువు లేని డ్రెస్ వేసుకుంటారు, జీన్ ప్యాంట్ వేసుకుని పరిగెట్టమంటే ఈ టైట్ ఫిట్లు వేసుకున్న వాళ్ళు కింద కూర్చోవడమే కష్టం అవుతుంది కదా, అలా పరిగెట్టడం కుదరదు. వాళ్ళు సానియా మీర్జా అనేటువంటి ఒక అమ్మాయి, టెన్నిస్ షటిల్ ఆడేది అమ్మాయి, టెన్నిస్లో ఆవిడికి నెంబర్ 1. ఆవిడ బురకా ధరించాలి, బురకా, ముస్లిం అమ్మాయి కాబట్టి. ఈ బురకా తీసేసి మొత్తం ఈ బరువు అంతా తీసేసుకుని చాలా వెయిట్లెస్ షార్ట్స్ వేసుకుని, లేకపోతే షార్ట్ పుట్టి ఈ గౌన్లు వేసుకుని, ఫ్రాక్ వేసుకుని ఆవిడ ఆడాలి. అవన్నీ ఆడుతున్నప్పుడు ముస్లిం యొక్క లీడర్స్ ఏమన్నారంటే, గ్రౌండ్ తవ్వేస్తాం ఆ అమ్మాయి అలాగ ఆడితే, మా మతానికి విరుద్ధంగా వేసుకుంది డ్రెస్ అని. అలా వేసుకోవడానికి లేదు ఏం ముస్లిం మహిళ కూడా. గ్రౌండ్ తవ్వేస్తాం, ఆడనేమో అన్నారు. కొంతమంది ముస్లిం పెద్దలు ఏమన్నారంటే, పత్వా జారీ చేస్తాం. పత్వా అంటే ముస్లిం యొక్క రూల్ ప్రకారం అమ్మాయికి పనిష్మెంట్లు ఉంటాయి. ఆవిడవేం చూసుకోలేదు, పత్వా జారీ చేస్తారా, గ్రౌండ్ తవ్వేస్తారా, ఏం చూసుకోలేదు. తన ఆట చూసుకుంది. తనకు కావాల్సింది విన్నింగ్, తనకు కావాల్సింది గోలు, భారతదేశానికి ఒక మెడల్ తేవాలనేటువంటిది చూసుకుంది. దీని వెనకాల ఎన్నో కామెంట్స్ ఉన్నాయి, అందరూ ఆవిడని తిట్టుపాడేశారు. కానీ ఆవిడవన్నీ పక్కన పెట్టి, భారాలన్నీ పక్కన పెట్టేసుకుంది, అన్నీ తొలగించుకుని ఆమె వెయిట్ తగ్గించుకోవడానికి కొరకు చక్కగా ఆట మొదలుపెట్టింది. భారతదేశానికి ఎన్నో సేవలు అందించి మెడల్స్ తెచ్చింది. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్పానంటే, మనము కొన్ని బరువులు తగ్గించుకోవాలా. విశ్వాసం ముందు పరిగెత్తాలంటే, మనం గమ్యానికి చేరాలంటే, అవర్ డెస్టినేషన్, అవర్ గమ్యం, మన యొక్క ముగింపు, మనము దేనికోసం పరిగెడుతున్నాం, ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు, ఆ పరలోక రాజ్యం కొరకు పరిగెట్టడానికి కొరకు మనం కొంచెం హెవీ వెయిట్
కొంచెం బ్యాగేజ్ అంతా తీసేయాలి. ఈ బరువు అంటే మీకు బాగా అర్థమవడం చెప్తాను. ఈ బరువులు ఎందుకు తగ్గించుకోవాలంటే బరువు తేలిగ్గా ఉంటేనే ఏమంటే ఆట ఆడేవాడు ఫ్రీగా ఉండడానికి కదా. ఈ కబడ్డీ ఆడేవాడు ప్యాంట్ వేసుకుని ఆడేయడానికి ఎలా ఉంటుంది? అవుట్ అయిపోతాడు, అంతే కదా. వాలీబాల్ ఆడేవాడు ప్యాంట్లు వేసుకుని ఆడేయడానికి ఏమవుతుంది? విన్నింగ్ కోసం ఆడట్లేదు, ఆడి సరదా కోసం ఆడుతున్నాడు. విశ్వాసంలో ఉన్న మనం కూడా మన బరువులు, ఏం బరువులు? రకరకాల వెయిట్స్ ఉన్నాయి మన వెనకాల. ఈ బరువు అంతా కూడా తీసివేసుకోవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ఒకవేళ మేబీ ఆ బరువు ఏదన్నా ఈ లోక సంబంధమైనటువంటి లోకాశలు అనే బరువుని మీద ఉందేమో, ఏదన్నా చాటింగ్ అనే బరువుని మీద పెట్టుకున్నామేమో, విశ్వాసంలో ఎదరికెళ్ళడానికి ఏదైనా ఫ్రెండ్షిప్, రాంగ్ ఫ్రెండ్షిప్, నీ ఫ్రెండ్షిప్పే నీకు బరువు అయిపోయారేమో. రకరకాల బరువులు పెట్టుకుని నువ్వు విశ్వాసంలో పరిగెత్తలేకపోతున్నావు. అక్రమ సంబంధాలు బరువు పెట్టుకున్నావేమో. బ్యాగేజ్ తీసేయి. కొంచెం బరువులు తగ్గించుకోవడం అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బరువు తొలగించుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ బరువును తీసివేసుకోవాలి మనం. చాలామంది బరువు తీసుకోలేకపోతున్నారు, రకరకాల భారాలు. అందుకనే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీ భారము తేలిక చేస్తానంటున్నాడు ఆయన. ఏవేవో భారాలు పెట్టుకుని, ఏవేవో బరువులు తగిలించుకుని ఆత్మీయంగా పరిగెట్టలేకపోతున్నావు. ఏవో లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి తాపత్రయాలు, లోక సంబంధమైనటువంటి వాటిని ఎదురుగుండా పెట్టుకుని నువ్వు పరిగెత్తలేకపోతున్నావేమో. ఒక్కసారి మనం మన బరువులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. మన భారము తగ్గించుకోవడానికి కొరకాయ ప్రయత్నం చేయాలి. ద వెయిట్ ఆఫ్ సిన్, ద వెయిట్ ఆఫ్ గ్రీఫ్, ద వెయిట్ ఆఫ్ ఓల్డ్నెస్, పాపం అనే భారము, పాపం అనే లేదా బాధలనే భారము, లోక సంబంధమైనటువంటి కోరికలు, వెయిట్ ఆఫ్ కేర్, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి భారాలు విడిచిపెట్టి ఏది బరువు. మనకి షూ కూడా తేలికైంది వేసుకోవాలన్నాడు. బరువు బండలు కట్టుకునే వాళ్ళు పరిగెడతారమ్మా? పరిగెట్టలేరు. ప్రాక్టీస్లో పరిగెడతారు. ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే, మన పీటీ ఉషా పరిగెట్టడానికంట ఆవిడికి ఏంటది ఇసుక కట్టి పరిగెత్తమన్నారట. లేకపోతే ఇది వాటర్ ప్యాకెట్లు మోకాళ్ళ మీద కట్టేసి పరిగెట్టమని వాడంట ఆయన. పరిగెట్టబద్దు కొట్టేసి వాడాడు కోచ్. వాటర్ ప్యాకెట్లు మోకాళ్ళకు కట్టి అసలు మామూలు మనిషి ఇసుకలో పరిగెత్తించేవాడట. మామూలు మనిషి ఇసుకలో పరిగెట్టడమే కష్టం అనుకుంటే మళ్ళీ వాటర్ ప్యాకెట్లు కట్టేవాడట. అంత కఠోరమైన శ్రమ పరిగెత్తించాడు. ఎందుకనంటే ప్రాక్టీస్ అది. ఇప్పుడు లైన్ మీద పరిగెడుతున్నప్పుడు ఏముండవు. అంత బరువు పెట్టి ఇసుకలో పరిగెట్టిన ఆవిడ ఈ లైన్ మీద పరిగెట్టేటప్పుడు వెయిట్ అంతా తగ్గించేసినప్పుడు ఏగలాగా పరిగెట్టేసి పీటీ ఉషా రాజ్యసభ సభ్యురాలు అవడానికి వీళ్ళ కారణమైంది. ఆవిడ యొక్క ఏమంటారు సాధించిన విజయాలే ఈవేళ ఒక అథ్లెట్ని రాజ్యసభ సభ్యురాలుగా చేశారు. ప్రజెంట్ ఆవిడ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా. బరువు తగ్గించుకుంది కనుక. ఏమండి మీకు ఇంకొక విషయం చెప్పనా, ఈ బరువులన్నీ పెట్టుకుంటే ఆత్మీయంగా మీరు ముందుకెళ్ళలేరు. ఈ భారాలన్నీ పక్కన పెట్టాలి. లోక సంబంధమైనటువంటి యావగేషన్స్, శరీరాశులు, నేత్రాశులు, జీవపుడంబాలు గుదిబండలుగా మిమ్మల్ని వెనకలాగేస్తున్నాయి. ఏదో గుదిబండ మెడకి ఒక బెండ కట్టి ఏదో వెనకలాగినట్టు ఉంటుంది. మన ఎవరికి ఆవులకి గేదెలకి కడతారు కదండి మెడలో. ఏమండి ఎందుకు కడతారు? అది కానీ తీసేశారనుకోండి ఎలాగెళ్ళిపోతుంది? దాని ఇష్టం, ఎలా కావాలంటే అలా పరిగెడుతుంది. అది కట్టారనుకోండి ఏమవుద్ది? ఇప్పుడు మనం ఫ్రీగా పరిగెట్టడానికి ఉండట్లేదు. ఏవో గుదిబండలు మనల్ని కట్టేసి వెనకలాగేస్తున్నాయి.
ఆత్మీయ జీవితంలో వెళ్లకుండా, విశ్వాస జీవితంలో పరిగెత్తకుండా, దేవుని కొరకు పని చేయకుండా ఏదో పాపమో, అది ఏ రోగమో, ఏ శాపమో, ఏ బాధలో నేను వెనకలవుతున్నాయి, భారాలు తగ్గించుకోవాలి. మీకు ఒక విషయం చెప్పనా, పరిగెట్టొచ్చు, కానీ నేను చీర కట్టుకుని పరిగెడతానంటే చీర కట్టుకోవచ్చు, కానీ చీర కట్టుకుని మా తప్పేం కాదు, కట్టుకోండి వాళ్ళు. కానీ చీర కట్టుకుని పరిగెడతానంటే ఎలా ఉంటుంది? లింగి కట్టుకుని పరిగెడతానంటే అంతే, సింపుల్. పరిగెత్తేవాడు భారాన్ని తగ్గించుకోవాలా, బరువును తగ్గించుకోవాలా, అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మొదటగా ఏ భారం నిన్ను దేవునిలో ఎదగకుండా వెనక్కి లాగుతుందో చెక్ చేసుకోండి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు. ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టంటే చాలా చిక్కులు అని అంటే, ఇప్పుడు కాళ్ళకి ఈ దారం బంధాలు వేసేస్తాయి. కోడికి ఎప్పుడైనా చూసారా? సులువుగా బంధాలు అయిపోతూ ఉంటాయి. ఈ కోడికి దారం చుట్టేసుకున్నందుకు, రెండు కోళ్ళకి కొన్ని దారం అంటారు, మీ ఎంట్రుకలు కోళ్ళు కాళ్ళకి చుట్టేసుకునేవి, కొంచెం నడవలేకపోతాడు, మీరు అన్ని దాన్ని పట్టుకుని ఆ దారాలు ఇప్పి పెట్టే సులువుగా చిక్కులు పెట్టే పాప. ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు? చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తాయి కొన్ని. అవి మనల్ని ఆ దేవుని వైపు చూడుకోకుండా, అవి మనల్ని ప్రభు వైపు చూడుకోకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అంటే సింపుల్గా సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే నువ్వు చేసే ఏంటది, నీ ఫ్రెండ్సే నిన్ను సులువుగా పాపంలోకి లాగేస్తా. ఫ్రెండ్స్ మంచోళ్ళే, కానీ ఏదో టైంలో వాళ్ళు వెనకలాగేసే పరిస్థితి ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం అది. ఒక్కొక్కసారి దేవుని వైపు చూడుకోకుండా నీ యొక్క ఒక్కొక్కసారి నువ్వు దేని మీద ఆధారపడతావు అంటే నీ ప్రార్థన మీదే నువ్వు ఆధారపడిపోతావు. అంటే ప్రార్థన చేసుకుంటే తప్పు అంటలేదు, కానీ మనం యేసు ప్రభు వైపు చూడుకోకుండా నేను ఎంత ప్రార్థనా పరులు కనుక నాకు జరుగుతుంది అనేటువంటి ఒక అహంభావం నీకు రావచ్చు. అదే సులువుగా చిక్కులు పెట్టే పాపం. అతిశయం, నేను హెచ్చిపోకుండానట్లు పౌలు గారు అంటాడు కదా, నేను హెచ్చిపోకుండానట్లు నేను సేవ చేస్తున్నాడు, అదేం పాపమేం కాదు. అది అంటే నేను సేవ చేస్తున్నాను, కానీ సరిగ్గా పరిగెత్తకుండా నన్ను వెనక్కి లాగేసేది ఏంటంటే, ఒకవేళ అతిశయం అనేది ఏమన్నా వస్తుందేమో అని దేవుడు నాలో ఏం పెట్టాడు, ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు ఎందుకనంటే నన్ను ఎదరికెళ్ళకుండా సులువుగా, చాలా సులువుగా, సింపుల్గా సెల్ ఫోన్ సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. సెల్ ఫోన్ వెరీ ఈజీగా పాపంలో పడిపోయే ఈజియెస్ట్ సిన్ ఏంటంటే సెల్ ఫోన్. యు ఆర్ టెంప్టింగ్ టు వాచింగ్ రీల్స్, యు ఆర్ ఇన్ టెంప్టింగ్ యు వాచింగ్ యూట్యూబ్ చూడడానికి టెంప్ట్ అవుతావు, రీల్స్ చూడడానికి టెంప్ట్ అవుతావు. ప్రతిష్ట లేదు అక్కడ, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. చూడకూడదు అనుకుంటున్నాం, టీవీ పక్కన పెట్టేస్తాం, కానీ సెల్ ఫోన్ పక్కన పెట్టలే. సీరియల్ చూడట్లేదు 90%, కానీ సెల్ ఫోన్లో అంతకంటే దారుణం చూస్తున్నాం. సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. చిన్న అబద్ధం సులువుగా చిక్కులు పెట్టేస్తున్నాయి. ఇవి సులువుగా మనల్ని దేవునిలోనికి దూరంగా, ఆదివారం పర్వాలేదులే ఈవేళ చాలా ఇంపార్టెంట్ పని ఉందని ఎగ్గొట్టేస్తాం. చాలా సులువుగా మానేస్తాం చర్చి. అదే సులువుగా చిక్కులు పెట్టడం అంటే. చర్చి మానడం మనకు పెద్ద పాపం అనిపించదు, కానీ దేవుని దృష్టిలో పాపం. ఉదయకాలం ప్రార్థన చేసుకోం సులువుగా, అది సులువుగా చిక్కులు. రోజు అలా ప్రార్థన తగ్గిపోతే నువ్వు పాపంలో పడిపోతాడు. బైబిల్ చదవ సులువుగా, టైం అయిపోతుంది తర్వాత చదువుకుందాం అనుకుంటా, చదువుకోవాలని మనసు ఉంది, కానీ సులువుగా నేను లోకంలోకి లాగేస్తాను. చాలా సులువైన పాపాలు ఉన్నాయి ఈ లోకంలో, ఈజియెస్ట్గా మనల్ని మెల్ట్ చేసేస్తాయి. తెలియకుండానే పాపంలో పడిపోయే ప్రమాదం, తెలియకుండానే లోకంలో పడిపోయే ప్రమాదం. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములను విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టాలట? పరుగు పందెంలో ఉన్నవాడు వెయిట్ తగ్గించుకోవాలి. తర్వాత సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపాలు ఏమైతే ఉన్నాయో దాన్ని విడిచిపెడితేనే నువ్వు విశ్వాస సంబంధమైన పరుగు పందాన్ని పరిగెడతావు. సో వినండి, చాలామంది పరుగు పందాల్లో సరిగ్గా ముగించలేకపోయారు. ఏమండి, పరుగు పందెంలో ఉన్నారు కానీ వెల్ ఫినిషింగ్ చేయలేకపోయారు, మంచి ముగింపు ఇవ్వలేకపోయారు. విశ్వాస సంబంధమైన వీరులుగా, యోధులుగా మనం ఉన్నాం, కానీ మంచి ముగింపు ఇవ్వలేకపోతున్నామేమో. సరైన పరుగు పెట్టుకోకుండా రాంగ్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నామేమో. కొంతమంది రన్నింగ్ రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కొంతమంది
అంటే పరిగెత్తట్లేదు వాళ్ళు 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 ఎక్కడి వరకు ఉన్నారంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, ఇక్కడ వరకే ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని కొరకు సిలువనైనా సహించే విధంగా వారు పరిగెట్టలేకపోతున్నారు. ఎవడైనాను నన్ను వెంబడింపుకోరుని ఎడల వాడు తన సిలువను ఎత్తుకుని, అది మర్చిపోయారు, సిలువ దగ్గరికి రారాళ్ళు. అంటే వాళ్ళు రన్నింగ్ రేసులో లేరు, రేసులోకి రావడానికి ఇష్టపడట్లేదు. పరిగెత్తేవాడికే పోరాటం, పరిగెత్తేవాడికే గొప్పులు తగులుతాయి, పరిగెత్తేవాడికే ఆయాసం వస్తుంది, పరిగెత్తేవాడికే కళ్ళు తిరుగుతాయి, పరిగెత్తేవాడికే కష్టం తెలుస్తుంది. పక్క నుండి హ్యాపీగా ఉంటాను, నాకు ఇలాంటి శ్రమలేమొద్దు, నేనేమి ఇలాంటి ఎదుర్కోను అని అనుకుంటే రాజీ పడేవాడికి, పోరాటంలో లేనోడికి, అంటే పోరాటం లేనోడంటే రాజీ పడిపోయేవాడికి ఏ యొక్క ట్రబుల్స్ ఉండవు, ఏ శ్రమలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. పాపంతో రాజీ పడిపోయేవాడికి పర్లేదులేండి, అలా చూసి చూడనట్టుగా వదిలేయండి అన్నవాడికి ఏ ప్రాబ్లం ఉండవు. పర్లేదు, ఇది పెద్ద తప్పుగా మీరు పట్టించుకోకూడదు, మనం ఇవన్నీ కామన్, బతకలేం, రాజీ పడిపోవడం అక్కడ. ఈ పాపం చేయకపోతే బ్రతకలేం, ఈలాగా జీవించకపోతే బ్రతకలేం అని అనుకుంటే నువ్వు రాజీ పడిపోయావు. పోరాటం ఎవరికి? పోరాటాలు ఎవరికి? పరిగెత్తేవాడికే ఆ యొక్క విషయాలు తెలుస్తాయి. సో పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి పక్కెళ్ళిపోకండి. దేవుడు ఏదో పరుగు పందెం అయిపోయినాడంటే రిలాక్స్ అయిపోవటం అనుకోకండి. క్రిస్టియన్స్ అంటే రిలాక్స్ అనుకోకండి, పరిగెత్తాలి. అనేక అవమానాలు వస్తాయి, అనేక నిందలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక శ్రమలు అనుభవిస్తూ యేసు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకుని ఆయన ఎలాగైతే సిలువను సహించాడో, ప్రియులారా, క్రిస్టియన్స్ అనేటువంటి మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో బెదిరింపులు రావచ్చు, తగ్గించుకుంటున్నప్పుడు ఎన్నో కష్టాలు మనల్ని వెంటాడొచ్చు పరిగెత్తేటప్పుడు. ఎందుకంటే మనం ఆ శ్రమలు నిందలు అనుభవించడానికే మనం ట్రాక్ మీద నిలబడ్డాం, మనం పరుగు పందెంలో ఉన్నాం. మనం పక్కోళ్ళని చూసి ఈ పక్కోళ్ళని చూసి పరిగెట్టడం కాదు, నిదానముగా ఆ యొక్క గురి యొద్దకే మనం పరిగెడుతున్నాం, నిదానముగా ఆ యొక్క. అందుకని అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మనం ఎక్కడికి పరిగెడుతున్నామంట? పరుగు పందెం గురించి రాశాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే ఆయన మాట మాట్లాడతాడు కదా, 9వ అధ్యాయము 24వ వచనంలో, 9వ అధ్యాయం 24వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 152 పేజ్. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానం పొందిన, మీకు తెలియదు అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాల మితంగా ఉంటాడు. డైట్ తీసుకోవాలి, వెయిట్ తగ్గించుకోవాలి, పొద్దుటే ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ ఉంటే కానీ పరిగెత్తలేడు. మితంగా ఉండాలి. వాడు క్షయమైపోయే కిరీటం పొందిన నిమిత్తం, మనమైతే అక్షయమగు కిరీటం పొందిన నిమిత్తం మితముగా. వాడు క్షయమైపోయే కిరీటం, మనం అక్షయమైనటువంటి ఆ పరలోక రాజ్యం అనేటువంటి కిరీటం పొందడానికి మనం ఏం చేయాలండి? పరిగెట్టమంటున్నాడు దేవుడు. పరిగెత్తుచున్నాం. చూడండి, నేను గురి చూడని వారి వలె పరిగెత్తువాడును కాను. గురి ఉంది, నాకు ఒక టార్గెట్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది. అమ్మ, మీ టార్గెట్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఈ లోకంలో హాయిగా ఒక బిల్డింగ్ కట్టుకుని హాయిగా పడుకోవడం మీ గోల్? అన్నీ అయిపోయాక, రిటైర్మెంట్ అయిపోయాక హాయిగా ఒక మడత మంచం కుర్చీ కొనుక్కొని హాయిగా ఇసునగారు ఇసుకోవడం మీ గోలు? ప్రతి వాడికి దేవుడు ఒక పరుగు పందెం ఇచ్చాడు. ఎవరు పరుగు పందెం వాళ్ళది. నా పరుగు పందెం వేరు, మీ పరుగు పందెం వేరు, మీ పరుగు పందెం వేరు. మీరు చేస్తున్న ఉద్యోగంలోనే, మీరు చేస్తున్న కూలి పనిలోనే, మీరు చదువుకున్న చదువులోనే, హౌస్ వైఫ్గా ఉంటూనే నువ్వు పరిగెత్తాలి దేవుని కోసం. నువ్వు పరిగెత్తాలి పరలోక రాజ్యం కోసం. పరలోక రాజ్యం యొక్క పౌరుడు కనుక నువ్వు పరిగెత్తాలి. అందుకని పక్కెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళు ప్రభా, పక్కెళ్ళిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను చూడు. పక్కెళ్ళిపోయే వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రభా ఈ ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు నన్ను కాపాడండి,
తర్వాత నా బిడ్డలను కాపాడండి, తర్వాత ప్రభువా భోజనాలకి సరిపడా డబ్బులు ఇవ్వండి, తర్వాత నాయన ఇంకా అవి చేయండి, వాళ్ళని కాపాడండి. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 4.5 నిమిషాలు వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తాను. ఒక అర నిమిషం నన్ను ఆత్మీయంగా నడిపించను అంటే అంటారు, లేత అంటారు. ఎవరు కూడా ఆత్మీయంగా నన్ను నడిపించను నాయన, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించలేక చేయి ప్రభువా, నీ చిత్తం ఏంటో నా ఏళ్ళ జరిగించి ప్రభువా, నన్ను ఎందుకు సృష్టించుకున్నావు, నేను ఎలా నడవాలి ప్రభువా, నేను సేవకు ఎలా సహకరించాలి, నీ కొరకు నేను ఎలా బ్రతకాలి, ఎక్కడైనా పడిపోతున్నానా, ఎక్కడైనా తొలగిపోతున్నానా, నన్ను సరిగా నడిపించు. ఇది చేయరెవరు అంటే 5 నిమిషాల ప్రార్థనలో 4.5 నిమిషాలు నీ అవసరాల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ ఫ్యూచర్ కొరకే చేస్తావు. ఒక అర నిమిషం, పావు నిమిషం 2 మాటలు ఏమంటావు అంటే, ప్రభా నీకు ఆయాస్కరమైన మార్గం ఏమైనా ఉంటే తీసి అంటావు తప్ప, ప్రభా నీకు ఇష్టమైన మార్గం నడిపి నన్ను ఆత్మీయంగా నడిపించు. 5 నిమిషాల ప్రార్థనలో 1 నిమిషమే నీ కోసం చేసుకోవాలి. మిగిలిన 4 నిమిషాలు నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి చేయాలి. అది నిజమైన పరుగు పందెంలో ఉన్నాడు. వీళ్ళు 4.5 నిమిషాలు వాళ్ళ కోసం చేసాడు, పరుగు పందెంలో లేరు వాళ్ళు, సైడ్ పక్క వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమంటే పరిగెట్టలేని వాళ్ళకి ఏమీ పోరాటాలు ఉండవు, వాళ్ళకి శ్రమలు ఉండవు, వాళ్ళకి కష్టాలు ఉండవు, వాళ్ళకి చెమట పట్టదు. పరిగెత్తినోడు హాయిగా గ్యాలరీలో కూర్చున్నాడు, అతను సైడ్ కూర్చున్నాడు, అతనికి ఏముండదు, హాయిగా ఈ చెకోడీలు తింటా కూర్చుంటాడు. నేనేమన్నానంటే, మీకు ఏ విధమైనటువంటి భారం కానీ, బాధ్యత కానీ, పరుగు పందెంలో సరైనటువంటి విధానం కానీ మీరు వెళ్ళటం లేదనంటే మీరు సైడ్కి వెళ్ళిపోయారేమో కదా. అసలు మీరు రేసులో ఉన్నారా లేదా నా క్వశ్చన్. ఏమన్నా మీరు పరిగెత్తుతున్నారా, బాగుగా పరిగెత్తుతున్నారా, మీరు గురి వద్దకే పరిగెత్తుతున్నారా మీరు? నేను ఇప్పుడు 3 చెప్పానండి. ఒకటి ఏంటంటే, పరిగెత్తే వాళ్ళు బరువు తగ్గించుకోండి అంటే, బరువు తగ్గించుకోండి ఏళ్ళ నుంచి డ్రింక్స్ తాగుతామా, అవి మాట్లాడట్లేదు. ఆత్మీయ బరువు తగ్గించుకోమన్నారు కదా అని రాత్రులు అన్నం తింటాం మానేసని ఇది నేను అంటలేదు. అదే దానికి ఎలాగ అన్నం మానేస్తావో దీనికి కూడా అలాగే వాక్యం చదవటం, పరిశుద్ధంగా చదవడం. ఏ పాపం అనే బరువు సులువుగా చిక్కులు పెట్టే పాపము, రెండవది ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని తొలగించుకో. మూడవది, నువ్వు అసలు రేస్లో ఉన్నావా, సైడ్కి వెళ్ళిపోయావా, రిలాక్స్ అయిపోయావేమో, ఇంకెంత చాలు, నేను ఇంక పరిగెట్టలేను. కొంతమంది సత్యానికి పరుగు పందెంలో పక్కెళ్ళిపోవడం అంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు. బాగా పరిగెత్తుతున్నారు కానీ కొంతమంది మిమ్మల్ని అడ్డగిస్తున్నారండి దారిలో. అశ్వని నా చెప్పనుకుంటా కదా, షూలో ఏం పెట్టారు, మేకులు పెట్టారు అనేది ఏదో తీశారు కదా మన వాళ్ళు, రియల్ స్టోరీ నుంచి. కొంతమంది సత్యమునకు మన బాగా పరిగెత్తుల మధ్యలో బాగుగా పరిగెత్తున్నప్పుడు అడ్డగిస్తారు. కొంతమంది పక్కోడు విజిల్ చేసి పిలుస్తాడు. మనము పరుగు పందెమందు ఎవరిని ఓడించాలి, ఎలా పరిగెత్తాలో చెప్తున్నాను. ఎవరిని ఓడించాలంటే యు ఫైట్ విత్ 2 Sలో. ఏంటి తెలుసా? సిన్, పాపంతో పోరాడాలి, సాటాన్తో పోరాడాలి. 2 S. సిన్ అంటే పాపం, సాటాన్ అంటే సాతాన్. వీళ్ళిద్దరిని ఓడించుకుంటూ వెళ్ళాలి. సిన్ మనల్ని ఎప్పుడు వెనక్కి చూస్తుంది. బాగా పరిగెత్తకుండా అడ్డగిస్తాడు, సత్యంలో నుంచి తొలగిపోయేలా చేశాడు వీళ్ళని. మీరు బాగా పరిగెత్తున్నారు కదా, మధ్యలో ఎవడు మిమ్మల్ని అడ్డగిచ్చాడు? బాగా పరిగెట్టేదానివే, బాగా ప్రార్థన చేసేదానివే, బాగా వాక్యం చదివేదానివే, చర్చికి అంతా ముందుకు వచ్చేవాడివే, ఆలయం తుడిచేవాడివే, దేవుని పని అంటే ముందు ఎవరు అడ్డగించాడు మిమ్మల్ని? హూ స్టాప్? ఎవరు అడ్డగించారు మిమ్మల్ని? సాతానా, లోకమా? ఎక్కడ పడిపోయావు? ఎవరు నిన్ను వెనక్కి లాగుతున్నారు? దేవుల్లోకి వెళ్లకుండా వెనక్కలాగే గుదిబండింటూ తీసిపారాయి. అప్పుడే నువ్వు గమ్యానికి చేరతావు, అప్పుడే ఆ చివరి డెస్టినేషన్కి వెళ్తావు. లేదా చదువుకోకుండా మనల్ని ఎన్నో ఇబ్బందులు పెడతాయి. పరుగు పందెమంది ఉన్న వాళ్ళు రేసులోకి వెళ్ళకోకుండా కొంతమంది పక్కెళ్ళిపోతారు, కొంతమంది ఆగిపోతారు, కొంతమంది అలిసిపోతారు, కొంతమంది చాలా వెనక్కి ఉండిపోతారు. నువ్వు రేస్లో ఫ్రంట్ను ఉన్నావా, సెకండ్ రోలో ఉన్నావా, థర్డ్ రోలో ఉన్నావా మనకు చూపిస్తారు పరిగెట్టినప్పుడు. కొంతమంది అక్కడ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే సంఘస్థులు ఇక్కడ ఒక 100 మంది ఉంటే మీరు పరిగెడుతుంటే మీ గ్రాఫ్ చూస్తే మీరు ఎక్కడున్నారు విశ్వాస జీవితంలో.
ఎక్కడున్నారు మీ ఆత్మీయ జీవితంలో? మీరు బాగా పరిగెత్తుతున్నారా? వెనక్కి లాగేది ఏంటో ఈ కూడికలో దాన్ని తీసేయాలి. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే, అందరూ పరిగెడుతున్నారు కానీ ఇప్పుడు ఎలా పరిగెత్తాలి సార్? మేము పరిగెత్తాలంటే ఎలా పరిగెత్తాలంటే, ఏం చూసి పరిగెత్తాలంటే, ఎంత గొప్ప సాక్షి సమూహము. చూడండి, మన వచనం దగ్గరికి వద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అమ్మా పరిగెట్టండి, భయపడకండి. కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, దెబ్బలు తగులుతాయి, ఇబ్బందులు వస్తాయి. డోంట్ వరీ, ఏం భయపడకండి. మన ముందు పరిగెత్తేసారు చాలామంది. ఎంత గొప్ప సాక్ష్యం అండి అని అర్థం అంటే ఏంటి? ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున మనము కూడా మన ముందు ఎంత గొప్ప సాక్ష్యమోహం అంటే ఎవరమ్మా? ఎంత గొప్ప సాక్ష్యమోహం అంటే ఎంత గొప్ప సాక్ష్యమోహమో మనోళ్ళు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప కాదు. అక్కడ బైబిల్ చదివేడితే తెలుస్తుంది. 11వ అధ్యాయంలో ఉన్న సాక్షి సమూహం, 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ 11వ అధ్యాయంలో హీరోస్ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం. ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళు? హేబేలు దగ్గర నుంచి 11వ అధ్యాయం 1వ వచనం నుంచి హేబేలు దగ్గర నుంచి మన ముందు పరిగెత్తిన వాళ్ళ పేర్లు ఇంచుమించు 18 పేర్లు పైన ఉంటాయి అనుకుంటా. మరి 18 పేర్లు ఉన్నాయి. నేను సరిగ్గా లెక్కట్లేదు కానీ నా రైట్ అయితే మీరు లెక్కెట్టుకోండి. 11వ అధ్యాయంలో ఉంటారు. ఇంత గొప్ప సాక్షి సమూహం పరిగెత్తాలి, అవతలకి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మన ముందు పరిగెత్తేశారు. ఎవరాళ్ళు? హేబేలు, నావహు, అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు, యేసేపు, మోజెస్సు, ఈ పేర్లన్నీ ఉంటాయి 11వ అధ్యాయంలో. శాంసన్ను, గిద్యోను, తర్వాత బారాకు, ఈయనెవరు, యొప్తా, దావీదు, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. మన రాహాబు గారు కూడా ఉన్నారు అందులో, రూతు, వీళ్ళందరూ మంచి పరుగు పెట్టేశారు. అమ్మా వీళ్ళందరూ పరిగెట్టేసి వారు పరుగు పందెం దాటేసి ఫినిష్ చేశారు. వాళ్ళు ఫినిష్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు గ్యాలరీలో కూర్చున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? పైన మనం పరిగెడుతున్నాం ఇప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు, సీట్లు పరిగెట్టేశారు. మనం ఇచ్చే వరకు చూస్తున్నారు. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉంది. వాళ్ళు పరిగెత్తారు, భయపడకండి. వాళ్ళ వల్లే మనం చూసుకుంటే పరిగెత్తుతాం. ఇంకెవరిని చూస్తాం? సులువుగా చిక్కులు పెడిపోం. విశ్వాసమునకు కర్తయు. ఎలా పరిగెత్తాలి మనం? 12వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు ఎలా పరిగెత్తాలో చెప్తాను ఇప్పుడు. ఇంపార్టెంట్, చివరిలో ఈ మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఏమంటే మనం పరిగెత్తించేవాడు ఎవరు? గన్ ఫైర్ చేసేది ఆయనేనంట, ముగించేది ఆయనేనంట. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఎవరి వైపు చూసి పరిగెత్తాలి? యేసు వైపు చూసి పరిగెత్తాలి. చూడండి, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ఈ గ్యాలరీలో అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ గ్యాలరీలో ఉన్నారు. మనం పరిగెడుతున్నాం ఇప్పుడు. మనం ముగించలేదు కదా. పౌలు గారు కూడా ముగించేశారు. 18వ అధ్యాయంలో ఉన్నాం, 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళే కాదు. పౌలు గారు, పేతురు గారు, వీళ్ళంతా గ్యాలరీలోకి వెళ్ళిపోయారు, కూర్చున్నారు అక్కడ, చూస్తున్నారు. మనం పరిగెడుతున్నాం ఇప్పుడు. ఎవడెలా పరిగెడుతున్నాడు చూస్తున్నారు. యేసు ప్రభువు వివిఐపి బాక్స్లో ఉన్నారు. ఆయన తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఆయన చూస్తున్నారు. ఈ చూసేటప్పుడు ఇలాగంటారు, ఇలా చూడండి. అయ్యి బాబోయ్, నేను అబ్రహాం గారు అంటాడు, నేను చాలా కాలం విశ్వాసం సంతానం లేక ఇలా బాధపడ్డాను. మీరేం అర్లేకండి, దేవుడు ఎంత అద్భుతకరుడు తెలుసా. నాకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు నాకు గొప్ప అద్భుతం చేశాడు. పరిగెత్తను, పరిగెత్తు. ఆనుకు అంటాడు, నేను చాలా ఆయనతో కూడా నడిచాను. ఇంకొక మెట్టు పరిగెడితే మీరు యువతలకు వచ్చేస్తారు, పరిగెట్టండి. యేసేపు గారిని చూసి గ్యాలరీలో అంటాడు, ఇన్ని శ్రమల, నాకు జైలు శిక్షల, బాధల, ఇరుకలు, పర్లేదు, నేను కూడా అనిపించాను కదా, మీరు కూడా పర్లేదు, పరిగెట్టండి. మోషే గారు అంటారు, నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు, మొయ్యలేకపోతున్నాను, ఈ భారం, పర్లేదు, నేను అలాగ అనుకున్నాను, దేవుడు నన్ను పరిగెత్తి ఇచ్చాడు. శారమ్మ గారు అంటారు, నేను ఒకసారి కుమిలిపోయాను, ఇంకా నాకు పిల్లలు పుట్టడానికి నాకు బాబు దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, పర్లేదు, మీరు కూడా పరిగెట్టండి.
రూతమ్మ గారు అంటారు, నేను ఇక్కడ ఉండిపోయి ఇలాంటి బాధలో ఉన్నాను, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నాక నన్ను ఇలా వాళ్ళందరూ పిలుస్తున్నారు మనల్ని. ఎంత గొప్ప సాక్షి సమూహము గ్యాలరీలో ఉండి చప్పలు కొడుతున్నారు. వాళ్ళు ఎవరి కోసం? పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. మనం కొడతాం కదా పరిగెత్తి వాళ్ళని చూసి. అలాగ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ గ్యాలరీలో కూర్చున్నారు. ఒక్కొక్కసారి ఆగిపోతున్నారేమో, ఆగదు. నావోహు అంటాడు, ఇదిగో జలప్రళయం వచ్చి మునిగిపోయేలాగా అయిపోతున్నామేమో అనుకున్నాం, దేవుడిని రక్షించాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, పరిగెత్తండి. అమ్మా, వీళ్ళందరికంటే వివిఐపి బాక్స్లో కూర్చున్న యేసుప్రభు వారు ఉంటారట. సెపరేట్ తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్న ఆయన చప్పట్లు కొడతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసానికి కర్త ఆయనే, నీకు విశ్వాసం కలిగించేవాడు ఆయనే. విశ్వాసంతో ఆయన మనల్ని ఆయన పరుగు పందెం ఇచ్చినోడు ఆయన. వినండి బాగా వినాలి మీరు. పరుగు పందెం ఇచ్చినోడు ఆయనే, మనతో కలిసి పరిగెత్తేవాడు ఆయనే, పరిగెత్తిన తర్వాత కౌగులించుకునేవాడు ఆయనే, ప్రైజ్ ఇచ్చేవాడు ఆయనే. అలాంటి గొప్ప దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరిని చూసి పరిగెత్తాలి మీరు? యేసు వైపు చూసి పరిగెత్తండి. యేసు క్రీస్తుని చూస్తూ పరిగెత్తండి. ఆయన ఎలా పరిగెత్తారు? యేసు ప్రభువారు ఎలాగో ఈ లోకంలో జీవించాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలాగో బ్రతికారో అదే విధానంలో ఆయన చూడండి. మనకు మాదిరి యేసు తప్ప ఇంకెవరు కాదు. యేసు వైపు చూచుచూ మన పరుగు ఎలాగో మన పరుగు తుదిముట్టించాలి. పౌలు అంటాడు, ఫినిష్ నా పరుగు. చాలా చోట్ల ఉంది ఆ మాట, బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది పరుగు అనే పదం. పరుగును తుదముట్టించానంటే రేసులో ఉన్నట్టుగా వాళ్ళు రాశారు. ఇలా ఊహించుకుని మీరు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే మీరు చివరికి వెళ్ళిపోతారు, గమ్యానికి వెళ్ళిపోతారు, డెస్టినేషన్కి వెళ్ళిపోతారు. బాబు మధ్యలో ఆపేయకు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది సరిగ్గా పరిగెత్తలేదండి. ఇక్కడుండి యేసుప్రభువారు అక్కడుండి అంటాడు, ఇదిగో నువ్వు అవమానపడ్డావా, నేను కూడా అవమానపడ్డాను, పర్లేదురా వచ్చే. నీకు శ్రమలు వచ్చాయా, నన్ను కూడా రాళ్ళతో కొట్టారు, రా పర్లేదు, నేను పరిగెత్తిస్తాను. ఆయన మనతో ఉన్నాడు ఆల్వేస్. దేవుడు మనతో ఉండి మనల్ని పరిగెత్తిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన మన ప్రక్కనే ఉండి మనల్ని పరిగెత్తిస్తాడు, మనకు బహుమానం ఇచ్చాడు. నేను చెప్పింది అర్థమైంది కదా మీకు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనకు పరుగు పందెం ఇచ్చినాడు ఆయనే, మనల్ని పరిగెత్తించేవాడు ఆయనే. పరిగెత్తిన తర్వాత ముగింపులో కౌగులించుకునేవాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళడాన్ని కౌగులించుకుని లేచి నిలబడి, స్టెఫన్ స్టెఫాన్ని చంపేశారు కదా, ఓ కమాన్ లేచి నిలబడి, స్టెఫన్ బాగా ముగించావయ్యా, కమాన్ రా. ఇక్కడ రాళ్ళతో కూడా చంపేశారు, పైన స్టెఫన్ రా, వెళ్ళడాను బాగా చేశారు, వెరీ గుడ్. అది దేవుడు. సరే యేసే ఎలా పరిగెత్తాడు? యేసే ఎలా పరిగెత్తాడు? అక్కడే ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము యేసు ఎలా పరిగెత్తాడో ఒక 5 మాటలు చెప్తాను. చూడండి యేసు ఎలా పరిగెత్తాడమ్మా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, 2వ వచనంలోనే ఉన్నాం మనం, నేను చెప్పింది 3వ వచనాలే. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. అమ్మ వినండి, మన ఎదుట ఏముంది ఇప్పుడు? ఇంకొంతకాలమే, ఏంటి ఈ శ్రమలో, ఈ కొంచెం కాలమే ఈ బాధలో, ఆయన ఆనందము కొరకు, మన ఎదుట ఉంచబడిన బహుమానం కొరకు, మన ఎదుట ఉంచబడిన పరలోక రాజ్యం కొరకు, ఆ దేవదూతల రాజ్యం కొరకు, అబ్రాహాము ఇస్సాకు యాకోబు మన పితరులు ఉన్నటువంటి ఆ రాజ్యము కొరకు, సంతోషము సమాధానము నీతి గల రాజ్యము కొరకు, ఆకలి దప్పులు లేని రాజ్యము కొరకు, చిరకాలం ఉండేటువంటి నిత్యత్వము కొరకు, ఆనందము కొరకు ఆయన అవమానాన్ని ఏం చేశాడు? అమ్మ బ్లాస్ఫమీ, ఈయన అవమానపరచబడ్డాడు. చూడండి యేసు ఎలా పరిగెట్టాడంటే, చాలామంది అవమానపరుస్తారు. నెంబర్ 1 యేసులా పరిగెట్టడం అంటే మొదట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. చాలామంది అవమానం పెడుతున్నారు మిమ్మల్ని. చర్చికి వెళ్ళిపోతుంది, పని చేసేస్తుందంట, మాకేం రానట్టు, ఈ మధ్యలో రోజు వెళ్ళిపోతుందంట చర్చి పనికి అని అవమానపరచచ్చు. ఈ ఒక్కడే చేసేస్తున్నట్టు ఇంకెవరో చేయలేనట్టు అంటారు నేను పని చేసేటప్పుడు. ఆడికి ఏం పని ఉంది, తెచ్చి పెడుతున్నారు తినేసి అని వాళ్ళు ఉంటారు. అవమానాలు కదండి. ఎవరైనా పైసలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు అలాగే ఆ ఇచ్చిన వాళ్ళే పొగుడుతూ ఉంటాడు ఆయన. అవమానాలు నాకు తగులుతాయి, మీకు తగులుతాయి కదా. ఇచ్చిన వాళ్ళు చెప్పలేదానికి వాళ్ళు బాధపడతారు, చెప్తే మీరు బాధపడతారు. ఏముందా, ఎవడో పాము ఇచ్చాడు అనుకో డబ్బులు, ఎక్కడి నుంచో దూసుకొచ్చేసి ఉంటాడో,
అవమానాలు. ఆయన ఏదో ప్రేమ కలిగి కష్టాలు పెట్టి పక్కన పెట్టేసి అన్ని పెట్టి దేవుని కొరకు ఇస్తే బాగా ఏదన్నా లోన్ తగిలి ఉంటుంది. అవమానాలు దేవుణ్ణి, అందుకే నన్ను అవమానపరిచారు, నన్ను హింసించారు, నన్ను ఏం చేశారో తెలుసా? నువ్వు దేవుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల కింద చేసు తిను, నువ్వు దేవుడు అయితే శిలువ నుంచి దిగిరా, నువ్వు దేవుడు అయితే గడ్డ ఓడ పెరిగి నిన్ను గుద్దినోడు ఎవడో చెప్పమని పటాపట 40 గుద్దులు గుద్దారు. నన్ను కొట్టారయ్యా. అవమానాలు నిర్లక్ష్య పెట్టు. అవమానాలు లక్ష్య పెడితే ఎదరికెళ్ళావు. అవమానాలు లక్ష్య పెడితే నువ్వు చేయవలసిన పని దేవుని పనులు ఎదరికెళ్ళావు. అవమానాలు నువ్వు మనసులో పెట్టుకుని వాళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు అని ఎత్తుకుంటే ఇక్కడే ఉండిపోతావు. అమ్మా, ఎవరన్నా అన్నారని నువ్వు వెళ్ళవలసిన మార్గం కానీ చేయకపోతే కనుక నువ్వు అక్కడే ఉండిపోతావు. అవన్నీ చూసుకుంటా. నేను సానియా మిర్జాని జ్ఞాపకం చేశాను. వాళ్ళ అన్నయ్యన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయింది. ప్రపంచ విన్నర్ కింద ఉంది కదా. ప్రపంచంలో ఆవిడ పరిచయం లేని పేరు సానియా మిర్జా కదా. రైట్. మొదటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు ఆయన. రెండవది సిలువను సహించాడు. ఏం సహించాడటండి? సిలువను సహించాడట. అంటే ఒక నిలువు కర్రకు సిలువ, ఎవడైనా ఇందాక చెప్పాను నేను, తన సిలువను ఎత్తుకుని, అమ్మా ఎవడైనా ఉన్నాడంటే తన సిలువను ఎత్తుకుని మనల్ని, ఎవడు సిలువ ఆడు ఎత్తుకోవాలి. యేసుని వెంబడించడం అంటేనే సిలువ ఎత్తుకోవడం. సిలువ అంటే శ్రమలు అనుభవించడానికి దేవుడు మనం పిలిచాడు. నన్ను వెంబడించేవాడు సిలువ ఎత్తుకోవాలా. నన్ను వెంబడించేవాడు దేవుని కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. అన్యులు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారే, ఎక్కడ పడితే అక్కడ క్రిస్టియానిటీ పెరగకూడదని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి డ్రెస్సులు వేసుకుని అల్లర్లు చేసేస్తున్నారే. క్రైస్తుడుగా నువ్వు రిలాక్స్గా పడుకుంటా, నా దేవుడు చూసుకుంటాడు. నువ్వు పడుకుంటావా? ఒకటే చెప్తాను నేను, నువ్వు సిలువ మోస్తే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. నువ్వు సింహాసనం మీద కూర్చుంటే ఆయన సిలువ ఎక్కుతాడు. మళ్ళా ఆయన సిలువ మోస్తాడు. ఏమిస్తావు దేవుడికి? సిలువను సహించాడు ఆయన. మూడవది దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున. అమ్మా ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన? ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చుని ఆయన? ఆసీనుడు ఏం చేస్తున్నాడు? ఆసీనుడు అంటే కూర్చోవటం, అదే చెప్పాను. ఆసీనుడు ఏం చేస్తున్నాడు? ఆసీనుడి గుండి ఏం చేస్తున్నాడంటే వచనం చదువుతున్నాడు. నేను చదవమన్నానా? అక్కడ మూడో పని ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? తెలీదా? రోమీలకు రాసిన పత్రిక. తెలియపోతే చూడటమే, వాక్యమే ఆధారం. నేనెక్కడదే తెలియపోతే చూడండి. మరి 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. 8వ అధ్యాయం 34, రోమీలకు రాసిన పత్రిక 8:34 పక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. దేవుని కుడి పార్శ్వం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? శిక్ష విధించలేదు, విజ్ఞాపన చేస్తున్నాడు. అది పాయింట్. అక్కడ కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. ప్రభువా ఇదిగో వీళ్ళ రక్షణ కొరకు అడ్డుపడుతున్నాడు ఆయన. విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన. మూడవది ఆయన ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. నాలుగవది చూడండి 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. అమ్మా మనం అలసట పడుకోకుండా, అలసిపోతున్నాం విశ్వాసంలో నడవడానికి, ప్రతి రాత్రి రావడానికి, దేవుని పని చేయడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, అబద్ధాలు మానడానికి, కష్టాలు శ్రమలు ఎదుర్కోవడానికి, భక్తి ఎక్కువైపోతుందనే మాటలకి అలసిపోకయు, ప్రభువునందు మీరు పడిన ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి అలయక, అలసిపోక స్థిరులను ప్రభు కార్యమును ఎప్పటికీ అలసట పోకయు మీ ప్రాణాలు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం. అమ్మ ఎవరండి? పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేశారట. అంటే తిరస్కారం అంటే ఆయన్ని శత్రువులు. పాపాత్మ ఇంగ్లీష్ బైబిల్లో హెరిస్టెట్లు అంటే శత్రువులు అని రాశాడు. ఆయనకి శత్రువులు ఉన్నారు. ఎవరు? ఓన్ పీపుల్, యూదులే అని సిలివేశారు. శిష్యుడే అని పట్టించాడు. నువ్వు బాధపడుతున్నావా? పర్లేదు, నేను పరిగెత్తాను అలాగా. నన్ను నా ఇంట్లో వాళ్ళే, నా స్వజనులే నన్ను బయటికి గెంటేశారు, నన్ను నా ఇంట్లో వాళ్ళే వేలేశారు, నా యూదులే నన్నే అంగీకరించలేదు వాళ్ళు. తమ స్వకీలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. త్వరగా ముగించాను. ఆయన తన స్వకీలు యొద్దకు వచ్చెను,
ఆయన స్వకీయులే, ఆయన ఇంట్లో వాళ్ళే, ఆయన జాతోళ్ళే, ఆయన వాళ్ళే ఆయన పక్కకెట్టేశారు. అందుకే ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా వినండి వినండి, పరుగు పందెంలో ఉన్నప్పుడు అవమానాలు వస్తాయి, సిలువ శ్రమలు వస్తాయి, శత్రువులు మనల్ని తిరస్కరిస్తారు. ఎవరు శత్రువులు అంటే స్వకీయులే, ఇంట్లో వాళ్ళే, సంఘం వాళ్ళే, ఊళ్ళో వాళ్ళే, గ్రామస్తులే. వాళ్ళే మనల్ని అప్పగిస్తారు, వాళ్ళే మన మీద కేసు పెడతారు, వాళ్ళే మనల్ని హింసిస్తారు. స్వకీయులు, శత్రువులు, తిరస్కరించబడ్డారు. వాళ్ళే నన్ను తిరస్కారము, రిజెక్టెడ్, తిరస్కారము. మొదటిదేమో ఆయన ఏం చేశాడమ్మా? మొదటిది అవమానం పడ్డాడు, సిలువను సహించాడు. మూడోది సింహాసనం మీద కూర్చున్నాడు. నాలుగవది ఆయన స్వకీయులు తిరస్కరించబడ్డాడు. నాలుగవది తిరస్కరించబడ్డాడు. మళ్ళీ అనేకులు తిరస్కరిస్తారు, చీప్గా చూస్తారు. నువ్వెంత అంటారు, మొక్క మీద ఉమ్మేశారు, యేసుప్రభు మీద తుపుక్కును ఉమ్మేశారని, గడ్డం కూడా పెరికారు. నువ్వంటే మాకు లెక్కలేదన్నారు, రాళ్ళుతో కొట్టి చంపాలని చూశారు యేసయ్యని. యేసయ్య అనుభవించాడు. ఆయన దేవుడు, అదే సమయంలో సంపూర్ణమైనటువంటి మనుష్యుడు కూడా, మానవుడు. అందుకనే ఆ అవమానం అనుభవిస్తున్నప్పుడు ఆయన ఆ దేవునికున్న ఆ పవర్ ఉపయోగించలేదు, అద్భుతాల దగ్గర ఉపయోగించాడు. ఆయన శ్రమలు అనిపించేటప్పుడు నాకులాగా మీరు నడవాలని మాదిరి ఉంచడానికి కొరకు శ్రమల గుండా నడిచాడు ఆయన. అదే కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 3:16 ఉన్నది. కనుక ఆయన మనలాగా, మీరు ఇదిగో ఇలాంటి శ్రమలు ఉంటాయి, నేను ఎలా నడిచానో, నేను ఎలా తట్టుకున్నానో, నన్ను మాదిరిగా ఉంచుకుని గురి ఎద్దుకు చూస్తూ నన్ను చూస్తూ పరిగెట్టండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ముగింపుకు వస్తున్నానండి. 5వ మాట, ఓర్చుకున్నాడట. ఏముందండి? ఓర్చుకునిన 12వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీయులకు రాసిన 12:3లో, ఓర్చుకున్న ఆయనను, నేను ఈ 3 వచనాలు చెప్తున్నాను. సిలువును గురించి ధ్యానం చేసేటప్పుడు యేసు ప్రభు ఎలా పరిగెత్తారో, యేసు వైపు చూచు పరిగెత్తడం అంటే ఓర్పు, పేషెన్సీ కలిగి ఉండాలా. అందుకనే ఓర్పుతో, ముందే అన్నాడు, ఓపికతో పరిగెత్తదము. ఓపిక ఉండాలి. క్రిస్టియానిటీలో ఓపిక నశించిపోతుంది. ఎంతకాలం తట్టుకోవాలండి? ఎన్ని మాటలని పడాలండి? ఎన్ని శ్రమలని పడాలండి? ఎన్ని కష్టాలని పడాలండి? ఎంత నాకు సుఖం లేదా? ఓపిక అవసరం. నేను ఓర్చుకున్నాను. నేను ఓపిక ఇచ్చేది కూడా ఆయనే. ఎంతకాలం ఎదురు చూడాలి? నేను ఎంతకాలం ఈ కష్టం గురించి ఎదురు చూడాలి? ఎంతకాలం ఈ కార్యం అవ్వట్లేదు? ఎంతకాలము ఓపికతో. ఇప్పుడు మనం పరుగు పందెంలో ఉన్నాం. మనం పరిగెత్తేది ఎందుకు చెప్పండి? ముగిస్తున్నాను. మనం పరిగెత్తేది ఎందుకు? పరలోక రాజ్యం యొక్క పౌరులం కాబట్టి పరిగెత్తుతున్నాం. మనం ఎందుకు పరిగెత్తుతున్నాం? పరలోకంలో దేవుడిచ్చేటువంటి ఈ లోక బహుమానాలకే కాకుండా పరలోక పౌరులం కనుక ఆయన మనకి ఇచ్చిన పందెల్ని ఫినిష్ చేయడానికి బహుమతి ఇస్తాడు. ఆయన ఎలాగో జవానుమాని క్రియలు చెప్పిన జీతం ఇస్తాడు. కానీ వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యపు పౌరులం కాబట్టి ఆయన మనకు ఒక పరుగు పందెం, ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక పరుగు పందెం ఇచ్చాడు. దాంట్లో పరిగెడుతున్నావా, ట్రాక్ తప్పేస్తున్నావా? పరిగెత్తాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, అర్థం అవడానికి. ముగించేస్తాను. లాస్ట్ ఇయర్ భారతదేశంలో వరల్డ్ కప్ జరిగిందండి. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్. వరల్డ్ కప్ జరిగితే ఇండియా వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. వాడపాలెంలో పెద్ద స్క్రీన్ పెట్టి పలావా భోజనాలు ఉండరు పెడదామని. ఏలే కదా, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో అప్పటి ఎంపీ గారు పెద్ద స్క్రీన్ 50 అడుగులు స్క్రీన్ పెట్టాడు. అమలాపురంలో పెట్టారు. ఎందుకని? మా నోళ్ళు ఇంకా తిరుగులేదు, పరిగెత్తేస్తున్నారు. అన్నిటికి పరుగులు వెళ్ళే. ఎంత పరుగులు. అప్పుడు ఆస్ట్రేలియా కదండి మన టీము, ఆపోజిట్. ఆస్ట్రేలియా కెప్టెన్ ఎవడో, ఆ కెప్టెన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అడిగారు. ఏమన్నా తెలుసా? ఈ స్టేడియంలో, ఇది ఇండియా దేశం, మొత్తం ఇండియాలో 1 కోటి మంది ప్రజలు, 1 కోటి మంది కాదు, 100 కోట్ల మంది ప్రజలు, 100 కోట్ల మంది చూస్తున్నారు. ఈ స్టేడియంలో 1,00,000 మంది పడతారు. 1,00,000 మంది కేకల మధ్యన మేము ఆడాలి. మా ఆస్ట్రేలియా వాళ్ళు ఒక 50 మందో, ఒక 100 మందో ఉన్నారు అంతే. ఇక్కడ ఆస్ట్రేలియా, ఆ దేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100 మందే ఉన్నారు. 1,00,000 మంది మధ్యన మేము ఆడుతున్నాం. వాళ్ళ కేకలు, వాళ్ళ చీర్స్, వాళ్ళ చప్పట్ల మధ్యన మేము ఆడాలి. ఇక్కడ టెన్షను, వీటి మధ్యన మేము ఆడేటప్పుడు మేము ఒకటే
ఒకటే నేను కోరుతున్నాను, ఏంటంటే ఒక్కసారి కనుక నేను స్టేడియం అనే సైలెంట్ చేసేసానంటే నేను విన్ అయిపోయినట్టే అన్నాడు. ఒక్కసారి ఈ భారతదేశాన్ని నోరు ముగిస్తాను చూడండి, ఒక్కసారి ముగించానంటే నేను విన్ అయినట్టే, ఇంకా మొత్తం గెలవక్కర్లేదు, ఒక్కసారి నోరు ముగిస్తే చాలు అన్నాడు. అలాగే ముగించాడండి. కోహ్లీ అనేటువంటి ఒకడు వీరాతి వీరుడు అని చెప్పుకునే భారతదేశ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి సెకండ్ బాల్కి ఇలా కొట్టబోయి అది బ్యాట్కి తగిలి బ్లీడ్ అయ్యి వికెట్లు పొడుచుకుని అవుట్ అయిపోయాడు. భారతదేశం అంతా నోటి మీద స్టేడియం అంతా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. భారతదేశం అంతా సైలెంట్ అయిపోయింది. 100 మంది లేరు వాళ్ళకి చప్పట్లు కొట్టేవాళ్ళు, 11 మంది ఇంతమంది గోల మధ్యన కప్పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు పరుగు పందెం అంటే అది. నిన్ను అవమానాలు పెట్టొచ్చు, హింసలు పెట్టొచ్చు, శ్రమలు పెట్టొచ్చు, ఎన్నో రకాలు మాట్లాడొచ్చు. గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ చుట్టుపక్కల సైలెంట్ చేయగలవా నువ్వు? నీ పరిశుద్ధతను కాపాడుకుని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని, యేసు కొరకు నిలబడి ముగింపుకు వచ్చేటప్పటికి నోళ్లు ముయించగల కెపాసిటీ నీ దగ్గర ఉందా? అది విన్నింగ్ అంటే. ఇంకొక మాట చెప్పనా, ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక 20 సంవత్సరాల క్రితం ఒలింపిక్స్ ఆడితే ఈయన పరిగెట్టేటప్పుడు కాలుకి దెబ్బ తగిలేసిందటండి. కాలుకి దెబ్బ తగిలిన పరిగెడుతున్నాడు. దెబ్బ తగిలిన అలాగే పరిగెడుతున్నాడు. కుంటుకుంటా ఎంతమంది పరిగెట్టారు తెలుసా అతను ముందు? 39వ వాడు అంటే ఈయన. ఫస్ట్ వెళ్ళిపోయాడు, అక్కడ విన్నింగ్ అయిపోయాడు, అక్కడ ఎగరేసాడు జెండా, 2వ వాడు ఎగరేసాడు. ఈడు 39వ వాడు అంట. అందరూ అడిగారంట ఆయన మైక్ పెట్టి, ఏం నువ్వు కాలు దెబ్బతల్ని ఆగలేదు, నీకు విన్నింగ్ రాదు కదా, 39వ వాడు ఎందుకు పరిగెట్టావంటే, నా దేశం నేను విన్నింగ్ తెస్తానో లేదు, ప్రైజ్ తెస్తానో కాదు ఉద్దేశం, నన్ను ఈ ఒలింపిక్స్ పంపించింది ఎందుకంటే నా పరుగు తుదముట్టించడానికి. అందుకని నన్ను వెళ్ళి అడుగుతారు వాళ్ళు, నువ్వు పరిగెత్తావంట. నేను చివరి వరకు పరిగెత్తాను, నా కాలు ఇరిగిపోయినా, కాలు బ్లడ్ వస్తున్నా, నేను చివరి వరకు పరిగెత్తాను. అందుకే ఆ డిస్టెన్స్ వరకు వచ్చాను. 40 వాడినే కావచ్చు, కానీ నేను మధ్యలో ఆగిపోలేదు, పక్క వెళ్ళిపోలేదు, కళ్ళు తిరిగి పడిపోలేదు. కాలు ఇరిగిపోయిందని పక్కల్లా కుంటుకుంటానే పరిగెట్టాను. వాళ్ళు అడుగుతారు నన్ను ఏం చేసావని, చివరి వరకు పరిగెత్తాను, మీరు నాకు ఇచ్చింది. ఒక్కోసారి కష్టాలు రావచ్చు, శ్రమలు అవ్వచ్చు, కడ వరకు పరిగెత్తగలవా? లేకపోతే దెబ్బ తగిలిందని, శ్రమ వచ్చిందని రేసు నుంచి పక్క వెళ్ళిపోతావా? తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు అయ్యా. ఇంత గొప్ప సాక్షి సమూహం ముందు పరిగెత్తారు, వారు చీర్స్గా ఉండి చప్పట్లు కొడుతున్నారు. నువ్వు కూడా నిలిచుండి నేను నీతో ఉన్నానని నన్ను పరిగెత్తించేవాడు నువ్వే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని నీ వైపు చూడడం. నేను బాగా బైబిల్ చదువుతాను కదా, నేను బాగా ప్రసంగం చేస్తాను కదా, నేను బాగా ప్రార్థన చేస్తాను కదా, వీటి మీద ఉండి వాటినే మేము డెస్టినేషన్గా పెట్టుకుంటున్నామేమో, కానీ నీ వైపు చూస్తే ఆ ముగింపు, మా ముగింపు మంచి ముగింపు ఇవ్వలేకపోతున్నామేమో. సంసోను సరిగా ముగించలేకపోయాడయ్యా, సోలొమోను సరిగా ముగించలేకపోయాడయ్యా, చాలా మంది మధ్యలో ఆగిపోయారు. బిలాము ముగించలేకపోయాడు, ఏలీ ముగించలేకపోయాడు, పెనెహోసులు ముగించలేకపోయారు. వారి పందాల్లో వెనక్కి వెళ్ళిపోయారు. ఆయన మేమైతే మరణం వరకు నమ్మకంగా ఉండి మా పరుగు పందాన్ని తుదముట్టించే వరకు నీ వైపు చూచుచ్చు, ఓపికతో సహనముతో ఎన్నో అవమానాలు నిందలు భరించి సిలువను మోసుకుంటూ నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయమని మంచి ముగింపు ముగించి ఆ పరలోక రాజ్యాన్ని కొరకై పరిగెత్తి పరలోక రాజ్యంలో చేరి అక్కడ మీరిచ్చే ఆ కిరీటాన్ని పొందుకునే భాగ్యము నాకు వాక్యమైన వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.